జగన్ తన గొయ్యి తానే తవ్వుకున్నారా? వ్యక్తిగత లాభం కోసం ఆశపడి ఇలా చేశారా? తీసుకున్న నిర్ణయానికి ప్రతిఫలం దక్కనుందా? జగన్ పై కాంగ్రెస్ గుర్రుగా ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. వైసీపీ నేతల్లో సైతం భయం మొదలైంది. అసలు ఏమైంది? జగన్ పై కాంగ్రెస్ గురి ఎందుకు? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు కనిపిస్తుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో న్యూట్రల్ గా ఉండాల్సింది పోయి ఏరికోరి కష్టాలు తెచ్చుకుంది. బీజేపీ అడిగిందే తడువుగా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎదురెళ్లి సహకరించింది. అయితే ఇప్పుడు ఎన్డీఏ నుంచి ఏ విధమైన సహకారం అందుతుందా అన్నది చర్చకు దారి తీస్తోంది. కానీ కేసులకు భయపడి రాజీ పడిపోయారని జగన్ పై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడుతుంది. అయితే ప్రధానంగా బీజేపీని వ్యతిరేకించే ప్రతి పార్టీకి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శత్రువుగా మారింది. వాస్తవానికి తటస్థంగా ఉంటామంటే బీజేపీ సైతం జగన్ విషయంలో ఉదాసీనంగా ఉండేది. కానీ జగన్ మాత్రం ఎన్డీఏ అభ్యర్థికి సహకరించి దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ వ్యతిరేక పార్టీలకు ప్రత్యర్థికి మించి శత్రువు అయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిపై గుర్రుగా ఉంది. గతంలో ఏపీలో ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీశారు జగన్. తద్వారా జాతీయ స్థాయిలో సైతం తెలుగు రాజకీయ ప్రభావం కాంగ్రెస్ పార్టీపై పడింది. కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తే జగన్మోహన్ రెడ్డి దారుణంగా తమను వంచారని కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఆగ్రహించింది. అయితే ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత చంద్రబాబు ఎన్డీఏకు కీలక భాగస్వామిగా మారిన తర్వాత జగన్ విషయంలో కాంగ్రెస్ పార్టీలో కొంత సానుకూల వైఖరి కనిపించింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడే సూచనలు కనిపిస్తుండగా ఏపీలో జగన్మోహన్ రెడ్డిని చేరదీయడం ద్వారా పూర్వ వైభవం పొందవచ్చని కాంగ్రెస్ ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం నడిచింది. అయితే చేజేతుల అవకాశాన్ని చారవిడుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2014 వరకు ఆ పార్టీయే కేంద్రంలో అధికారంలో ఉంది. సంక్లిష్ట పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మరోసారి తన పూర్వ వైభవాన్ని చాటుకుంది. 2014లో మోదీ నేతృత్వంలోని బీజేపీ హవా ప్రారంభమైంది. 2019లో అయితే ఎవరి సాయం అక్కర్లేకుండా అధికారంలోకి వచ్చింది. 2024లో మాత్రం మెజార్టీకి దూరంగా నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలపడినట్లు కనిపిస్తుంది. అంతకు మించి బీజేపీ వ్యతిరేక పార్టీలో కసి వ్యక్తం అవుతుంది. తద్వారా బీజేపీని గద్దె దించాలన్న ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎలా ఉండాలి? ఏ కూటమితో ప్రమేయం లేకుండా తటస్థంగానైనా ఉండాలి, లేకుంటే ఇండియా కూటమికి జై కొట్టాలి. కానీ జగన్ మాత్రం అలా చేయలేదు. అడిగిందే తడువుగా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ ఆగ్రహానికి కారణమయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు తెలిపారు. ఆయన గెలుస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డికి వచ్చే ప్రయోజనం ఏంటి అంటే కేవలం కేసుల నుంచి ఉపశమనం, స్వలాభం కోసం ఇప్పుడు దాన్నే హైలైట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడున్న అపవాదులు చాలవన్నట్టు కాంగ్రెస్ పార్టీ అదే పనిగా ప్రచారం చేస్తుంది. జగన్ వెన్నెముక లేని నాయకుడుగా అభివర్ణిస్తుంది. కేసుల గురించి బీజేపీకి సరెండర్ అయ్యారని, చరిత్ర మిమ్మల్ని క్షమించదు అంటూ కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ సిబిఐ కేసులకు భయపడి ఎన్డీఏకు మద్దతులు ఇచ్చారని ఆరోపించారు. ఇది ఏపీ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జగన్ ఇలా చేశారని అన్నారు. ఇదే విషయంపై సంచలన ట్వీట్ చేశారు మాణిక్యం ఠాగూర్. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా ఉపరాష్ట్రపతి ఎన్నిక తర్వాత జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ చుక్కలు చూపించనుంది. మరోవైపు జాతీయ స్థాయిలో సైతం ఇతర పార్టీల మద్దతు జగన్ కే దక్కే అవకాశం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల భయం కూడా అదే. జగన్ నిర్ణయంతో పార్టీ నేతలు సైతం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.